పరమేశ్వరుడు అసలు ఆ కష్టాలు మాత్రం మా వాడికి ఎందుకు పెట్టించాలి అంటే శివమహిమ చాటడానికే. అందుకే చూపించాడు. ఇక్కడ ఏం కష్టపడ్డాడండి ఆయన? కష్టపెట్టామని వాళ్ళు అనుకున్నారుగా, నిజానికి లేదు. కానీ ఇలాంటి మహానుభావుడు అసలు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, కొంతకాలం వాళ్ళ దగ్గర ఉండడం ఎందుకు, అది అంగీకరించడం ఎందుకు అని కొంతమంది శివుణ్ణి అన్నట్టు. అలా వెళ్ళేటట్టు ఎందుకు చేసావని. శివుడు ఏమంటాడు? నవ్వుకుంటాడు. ఎందుకయ్యా ఎంత బాధ పెట్టావంటే వాడి కర్మల ఫలం వాడికి ఇచ్చాను, మరి నేను ఆశ్రయించినందుకు ఆ ఫలము కూడా ఇచ్చాను కదా అంటాడు. మొత్తానికి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి ఆ శాప ఫలం పాప ఫలం పోయింది అతనికి ఇప్పుడు. అలా వాగీశుడు భ్రమ కొలిపేటటువంటి అన్యమతాల యొక్క బోధల్ని ఛేదించాడు ఒక్కొక్కటి. ఎందుకంటే వాళ్ళ ఆనుపాలనని తెలుసు కదా, చదువుకున్నాడు అతను. అంతకుముందు కుమారుల భట్ అని ఆయన కూడా ఈ విధంగానే ఆ అన్యమతాల యొక్క లోపాలు తెలుసుకోవడం కోసం వాళ్ళ దగ్గర కొంతకాలం పాఠం నేర్చుకున్నాడు. ఊరికని తిట్టడం కాదు, ముందు చదవాలి. చదివి వాళ్ళ సిద్ధాంతంగా చెప్పేదాన్ని పూర్వపక్షం చేయాలంటే ముందు అధ్యయనం చేయాలి. ఆ కుమారుల భట్టులాగా ఈయన కూడా అదే పని చేశాడు. ఇప్పుడు వాళ్ళవన్నీ ఎంత నిస్సారమైనవో, ఎంత పొల్లు మతాలో తానే ఖండించడం మొదలుపెట్టాడు. కానీ క్రమంగా రాజుకి ఈయన గొప్పతనం తెలిసింది. ఇప్పుడు దానితో వచ్చి ఇతనికి శరణు వేడి, నేను ఇంతకాలం పొరపాటు పడ్డాను, సారం లేనటువంటివి దుర్మార్గమైనటువంటి ఆ సిద్ధాంతాల జోలికి వెళ్ళి, ఎందుకంటే కొత్త ఒక మోహం కలిగిస్తుంది. ఇది బాగా గొప్ప విషయం. ఏదైనా కొత్తది వస్తే ఒక మోహం కలుగుతుంది. మానవుడికి కొన్ని స్వభావాలు ఉంటాయండి. బాగా అలవాటైన దాని మీద కొంచెం విసుగు రావడం, కొత్త దాని మీద మోహం రావడం, ఇది ఒక స్వభావం. ఎంతో గొప్ప వస్తువు దగ్గర మనం కూర్చున్నా, గొప్ప చోటు ఉన్నా మొదట్లో ఆహా ఓహో అంటాం. కొద్ది రోజులు అయిపోయాక పర్వాలేదే అంటాం. మూడో రోజు కొంచెం బోర్ కొడుతుంది. ఈ బోర్ కొట్టడం అనే స్వభావం ఉందే, అది గొప్ప గొప్ప విషయాలతో గొప్ప గొప్ప వ్యక్తుల పట్ల కూడా బోర్లు కొడుతుంటాయి. దాన్నే దౌర్భాగ్యం అంటారు. దానితో ఏం చేస్తారు? అటు విడిచిపెడతారు. ఈ స్వభావాన్ని అడ్డం పెట్టుకుని కొత్త వచ్చేస్తుంటాయండి. కొత్తగా కనబడగానే పైగా వాళ్ళు ఏం చేస్తారంటే వీడి అవసరాలు చూస్తారు, బలహీనతలు గమనిస్తారు, వాటిని ఆధారం చేసి చెప్తారు. ఇవన్నీ ఎలాంటిదంటే ఒక వస్తువును అమ్మడానికి ఒక వ్యాపారవేత్తలు ఎలాంటి పనులు చేస్తారో అలాంటి పనులు ఇవన్నీ కూడా. వాడు రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా, ఇది రాస్తే చాలు పింఛన్లో ఇంత ఒత్తేను జుట్టు వస్తుందని, వాడితే తెలుస్తుంది ఉన్నది ఊడుతుందని. కానీ మాటల్లో ఎలా చూపిస్తాడు? ఆ గ్రాఫిక్స్తో ఇలా రాయడం, అలా వచ్చేయడం చూపిస్తాడు. ఇలాంటివన్నీ నమ్ముతాం. అచ్చం వాటిలో ధర్మం ఉండదు సరికదా. ధర్మం పేరుతో వ్యాపారమే ఉంటుంది ఆ మతాల్లో. అందుకు ఒక మహానుభావుడు మాట చెప్పాడు, వ్యాపారాన్ని కూడా ధర్మంగా చేస్తుంది సనాతన ధర్మం, ధర్మం పేరుతో వ్యాపారం చేస్తే ఇతర మతాలని చెప్పాడు. అందుకే ఏనాడో అనీబిసెంట్ అనే ఒక మహానుభావురాలు చెప్పారు, ఇప్పుడు వ్యాపిస్తున్న మతం ఇట్ ఇస్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఇస్ ఏ కామర్స్ అన్నారు ఆవిడ. గొప్ప విషయం చెప్పారండి. ఎప్పటికీ తెలుసుకోలేకపోతుంది భారత జాతి. ఒక పాశ్చాత్య వరిని తెలుసుకుని హెచ్చరించిన అదొక మత్తు, ఒక మోహం అంతే. వివేకవంతులే పడిపోతున్నారు ప్రలోభాలకి. మరి వాళ్ళు పడరా అండి? ఇక్కడ బాధాకరమైన అంశం. పైగా కాలం కలికాలం, ఇలాంటివి ఎన్ని జరిగాయో ఎప్పటికప్పుడు భగవంతుడి మహాత్ముల ద్వారా ఎంత సవరిస్తున్నాడో. మొత్తానికి ఈ మహానుభావుడి యొక్క గొప్పతనం ప్రత్యక్షంగా చూసినటువంటి రాజు ఇంకా వాళ్ళందరినీ పక్కకు పెట్టి వాళ్ళ కోసం తాను కట్టినటువంటి ప్రత్యేక విడుదలని ఖాళీలు చేయించి వాళ్ళని తరిమి కొట్టి ఆ గ్రంథములు రూపుమాపి మళ్ళీ సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేశాడు.